హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి పైన యువ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. కొన్ని వార్తలు అయితే రావడం చూస్తున్నాం. అంటే సీనియర్ నేతలు సైలెంట్ గా ఉన్న ఈ నేపథ్యంలో యువ నేతలందరూ కూడా వాళ్ళ ఒపీనియన్లని అసంతృప్తి రూపంలో తెలియజేస్తున్నారు అంటున్నారు. ఎందుకు వీళ్ళు ఈ విధంగా తిరుగుబాటు చేస్తున్నారు, అసలు ఏ యువ నేతలు చేస్తున్నారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, యువ నేతలు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి సార్. మనం చూస్తున్నాం సీనియర్ నేతలందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఇటువంటి ఈ నేపథ్యంలో యువ నేతలు బయటకు వచ్చి వాళ్ళ ఒపీనియన్లని, అభిప్రాయాలను తెలియజేయడం అనేది కాస్త జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఆందోళనకు గురి చేస్తుంది సార్. మరి ఎవరు యువ నేతలు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు తిరుగుబాటు ఏంటి సార్? అంటే యువ నేతలు అనే కాదు, సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. ప్రశాంత్ కిషోర్ గారు ఏదైతే ప్లానర్గా ఉన్నారో, ఎలక్షన్ ప్లానర్గా, ఆ తర్వాత ఆయన తప్పుకున్నారు అనుకున్నా. అతను చెప్పిన అంశం ప్రకారం, అతని సర్వే ప్రకారం సుమారుగా 90 మంది ఓడిపోతారని చెప్పిన నేపథ్యంలో ముందు ఒక 50-60 మంది, తర్వాత 70 మంది, 80 మంది, 90 మందిని కూడా సిట్టింగ్ వాళ్ళని మార్చారు. అంటే అందులో కొంతమందికి ఇచ్చారు, ప్లేసులు మార్చారు, కొంతమందికి ఇచ్చారు, ఎమ్మెల్యేని ఎంపీగా ఇచ్చారు, కొంతమందికి అసలు ఇవ్వలేదు. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా మరీ విపరీత ధోరణిలో ఉన్నారు. యువనేతలకు కాకుండా, యువనేతలు అంటే మీ దృష్టిలో అంటే అది కూడా ఎందుకో చెప్తాను. ఆయన వై నాట్ 175 అనే టాపిక్ తీసుకున్నారు. మన పథకాలతో మనం ఎలాగైనా గెలిచేస్తాంరా అనే అతి నమ్మకం, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. సో దానివల్ల ఏంటో మరి చాలా తప్పిదాలు జరిగాయి. మేబీ అందులో ఇది కూడా ఒకటి అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఆయన ఎవరు, మార్గాన్ భరత్, ఆయన రాజమండ్రి ఇంతకుముందు ఎంపీ, తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఓడిపోవడం, ఆయన ఇప్పుడు మెల్లగా ఓపెన్ అవ్వడం, లిక్కర్ బ్రాండ్ల గురించి ఏదో మాట్లాడడం. తర్వాత కేతిరెడ్డి గారు పొద్దున్న లేస్తే యూట్యూబ్లో కంపల్సరిగా కనబడే వ్యక్తి, ప్రజల సమస్యలు డోర్ టు డోర్ వెళ్ళి తెలుసుకునే వ్యక్తి. ఆ వ్యక్తి కూడా ఇప్పుడు మనం చేసిన కొన్ని తప్పిదాలు ఉన్నాయి, ఇట్లా చేసి ఉండకూడదు, జగన్ అన్న ఎలా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన జీర్ణించుకునే అంశం ఏంటంటే, ఎవరు ఓడిపోయినా నాకు సంబంధం లేక నేను ఓడిపోవడం ఏంటి, నేను ప్రజలకి వాళ్ళ వాకిట్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకుని అప్పటికప్పుడు సాల్వ్ చేశాను కదా, అటువంటిది నన్ను ఎందుకు ఓడించారు? నన్ను కూడా ఓడించారంటే కారణం మా నాయకుడు. ఆయన ఓడిపోడు, అరే ఈయన గెలిస్తే మళ్ళీ ఈ నాయకుడు వచ్చేస్తాడరా సీఎంగా అని చెప్పి ఈయన ఓడించారేమో. అట్లాగా ఆయన కూడా ఈ మధ్యన కొన్ని సెల్ఫీ వీడియోలు తీసి పెట్టడం. తర్వాత ఇది ఇంతకుముందు మనం అసలు స్టార్టింగే జక్కంపూడి రాజా గారు, మీరు అన్నట్టు జక్కంపూడి రాజా గారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే. అసలు ఎప్పుడు మేము కలవడానికి వెళ్ళినా ధనుంజయ రెడ్డి గారో సజ్జల గారో ఏదో చెప్పి నచ్చ పంపించేసేవాళ్ళు, కలవనిచ్చేవారు కాదు. మా అభిప్రాయాలు స్థానికంగా పథకాలు ఇచ్చేస్తున్నా ఉంటే అయిపోయిందా ఏంటి? అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి? లబ్ధిదారులకే వెళ్తున్నాయా? అర్హత ఉన్న వాళ్ళకే వెళ్తున్నాయా? లేదా మన కార్యకర్తలు ఏదైతే జెండా మోసారో గత 7 ఏళ్ళు 2012 నుంచి 19 వరకు ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళకి పెద్దపేట వేయాలి కదా. ఇట్లాంటి ఏవి చెప్పాలన్నా వెళ్ళడానికి వెళ్తే లేదు సార్ బిజీగా ఉన్నారు మళ్ళీ మాట్లాడుతారు. కొన్ని సార్ పట్టించు, వీళ్ళ మధ్యలో వ్యక్తులు ఎక్కువ చేశారు అనుకుందాం, మరి సార్ నాయకుడు కదా. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరెవరు వచ్చారు ఏంటి సీసీ ఫుటేజ్లో కూడా తెలుస్తుంది. లేదా బాబు పిఏ ఏంటి, లేదా సిఏ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీ ఉంటాడు, ఆయన్ని అడగచ్చు ఏంటి వాళ్ళ మ్యాక్సిమం అందరూ కలిసినట్టేనా, అందరూ ఆయన పట్టించుకోవాలి. మేబీ ఇది ఒకటి. నెక్స్ట్ కరణం ధర్మశ్రీ గారు, చోడవరం మాజీ ఎమ్మెల్యే, ఆయన అయితే మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పద్యం ఎత్తుకుని పాడే అంత పొగిడే వ్యక్తి, ఆయన కూడా అలాగే మాట్లాడటం. తర్వాత పివి సిద్ధారెడ్డి, అది కదిరి మాజీ ఎమ్మెల్యే, ఆయనకి అసలు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా టికెట్ ఇవ్వలేదు. సరే అయినప్పటికీ వేరే వాళ్ళకి ఇచ్చి సపోర్ట్గా మాట్లాడినా కూడా ఇంకా ఆయన మీద అనర్హత వేటు వేస్తే, అరే నేను మీకోసం ఎంత పని చేసినా నా మీద ఇంకా సస్పెన్షన్ అనర్హత వేటు వేస్తే నేనెందుకు ఉండాలి, నేను ఖచ్చితంగా పార్టీ నుంచి బయటకు వస్తాను, మిమ్మల్ని మీ మీద రెబల్గానే బిహేవ్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు ఆయన అనిపిస్తున్నాయి. తర్వాత గుంటూరు వెస్ట్, ఆయన పేరు మద్దాలి సుధాకర్ ఆయన పేరు. తర్వాత ఆయన ఎవరు, కిలారి రోషయ్య గారు, ఇలా ఒక్కొక్కరుగా. ఇప్పుడు ఆయన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా అంతే కదా, ముందు వివేదించి బయటకు వచ్చేసారు కదా ఎలక్షన్స్ ముందు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరూ ఎవరైతే కొంచెం రియలైజ్ అవుతున్నారో వాళ్ళు ఓపెన్ అయ్యి బయటకు వస్తున్నారు. ఒక యువతనే కాదు చాలామంది. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ మరలా బొజ్జగించే ప్రయత్నం కూడా చేస్తున్నారంట సజ్జల గారు. ఎలా చేస్తారు, ఏమో పెట్టుకుని చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మేము కలవడానికి వెళ్ళినప్పుడు మీరు మమ్మల్ని కలవనివ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ మీరు మాకు బుజ్జగిస్తే మేము ఎందుకు వస్తాం?
ఒకవేళ వచ్చినా పెద్ద ఆయన వచ్చాడు కదా అని ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి తర్వాత అదేం లేదు సార్ తప్పకుండా ఉంటారు సార్ అని చెప్పేసి సైడ్ అయిపోతున్నారు తప్ప ఈ కలవడానికి మొగ్గు చూపట్లే. ఎవరెవరికి ఎందుకండి, రోజా గారు ప్రతిదీ భుజానికి ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగవాలిన పెద్ద రాద్ధాంతం చేసి మాట్లాడే వ్యక్తి ఈరోజు ఆవిడ ఎక్కడ కనిపిస్తున్నారు? నిన్న ఎక్కడో ఏదో వార్తల్లో చూశాను సోషల్ మీడియాలో, ఆవిడ చెన్నైలోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, అక్కడే ఉంటున్నారు. మేబీ మరలా జబర్దస్త్ లాంటివి తమిళ్లో కొన్ని ప్రోగ్రామ్స్కి జడ్జిగా వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు నియోజకవర్గ ప్రజలకి వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోతుంటారు అన్నట్టుగా. ఎందుకంటే ఈ ఎలిగేషన్స్ స్కాములు అన్నీ ఆంధ్ర వస్తే ప్రతి ఒక్కరు ఇదే అడుగుతున్నారు, మీ మీద టీటీడీ స్కామ్ ఏదో ఉందట కదా అని మాట్లాడుతున్నారు. ఉందా లేదా ప్రూవ్ అవ్వకుండా ఆవిడని అడిగినప్పుడు కూడా ఆవిడకి ఇబ్బంది కలుగుతుంది కదా, అవమానంగా ఫీల్ అవుతారు కదా అందరూ. సో అట్లా ఆవిడ మరి అంతెందుకండి, కొడాల నాన్నగారండి ఎక్కడున్నారండి, వంశీ గారు ఎక్కడున్నారండి? ఏమంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజం, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు, వేలెత్తి చూపించడానికి లేదు. కాకపోతే వీళ్ళని ఎందు గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటున్నా అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఒక చట్రంలాగా ఒక సర్కిల్ లాగా ఏర్పడి ఆయన మీద ఒక్క ఏగ కూడా వాళ్ళని ఇవ్వకుండా ప్రతి కౌంటర్ వేశారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మన రాష్ట్రంలో నా కార్యకర్తకు అన్యాయం జరిగిపోతుందని ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరున్నారు? ఒకరిద్దరు తప్ప. ఈ యువ నాయకులందరూ ఏమయ్యారు? భరత్ గారు కానీ వీళ్ళందరూ కూడా కేతిరెడ్డి గారు కానీ వీళ్ళందరికీ ఎందుకు కనబడలేదండి? ఎందుకు వెళ్ళలేదండి? సోకాల్డ్ ఎవరైతే సోషల్ మీడియా వేదికగా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలు ఇచ్చేసే వ్యక్తులు కూడా, సోషల్ మీడియాలో స్పందించే వ్యక్తులు కూడా ఎందుకు అక్కడికి వెళ్ళలేదు వీళ్ళు? అంటే ఇండైరెక్ట్గా విముఖత వ్యక్తం చేస్తున్నారు వెళ్ళకపోవడం అంటే. అదే పదవిలో ఉంటే వెళ్ళడం మానేస్తారా? ఎగబడిపోయి వెళ్తారు. మనం పరిచయం అయితే చాలు, మన కళ్ళలో ఆయన కళ్ళలో మనం పడితే చాలు అనుకునేలాగా ఉండేవారు. ఈరోజు వెళ్ళట్లేదు. ఒక యువనేతలు కాదు చాలామంది, ఇప్పుడు ఈ చెప్పిన సోకాళ్ళ వ్యక్తులు కూడా జక్కంపూడి రాజా గారి నుంచి, కేతిరెడ్డి గారి నుంచి, మార్గాని భారత్, కరణం ధర్మశ్రీ గారు, తర్వాత రోషయ్య గారు, మద్దాలి గారు, తర్వాత సిద్ధారెడ్డి గారు, ఎంతమంది మొన్న మరి ఎమ్మెల్సీ కూడా ఒక లేడీ మైనార్టీకి చెందిన ఎమ్మెల్సీ వైస్ చైర్మన్, మండలి వైస్ చైర్మన్, ఆవిడ కూడా గుడ్ బై చెప్పేసినట్టేగా. ఇట్లా ఎంతమంది కూడా ఎందుకు కారణం అంటే ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నారు. ఒకసారి పథకాలు ఇచ్చేస్తే అయిపోయింది అనుకుంటే కాదు కదా. మిగతావేంటి? రెవెన్యూ జనరేట్ చేయడం ఏంటి? మిగతా పద్ధతి ఏంటి? పోనీ పథకాల్లో కూడా ఎన్ని లోపాలు ఉన్నాయి? ఇప్పుడు అంతెందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే ఆప్తుడు, దగ్గర బంధువు, ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా సందర్భాల్లో కలవనివ్వలేదంట ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న సర్కిల్లో ఉండే వ్యక్తులు. మరి ఎట్లా అంత కుటుంబ సభ్యుడు అయ్యుండి, అతను దగ్గర బంధువు అయ్యుండి ఆయనే అట్లా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్లా ఉండడం వల్ల ఒక్కొక్కరుగా దాని నుంచి వైదొలుగుతున్నారని క్లియర్ అర్థమవుతుంది. ఫైనల్గా ఒకటి చెప్తానండి, విజయసాయిరెడ్డి గారిది శాంతికుమార్ అంశం ఇంత మొన్న పెద్ద రాద్ధాంతం జరిగింది సోషల్ మీడియా వేదికగా, మీడియా వేదిక.